అమరావతి అనంతపురం ఎక్స్‌ప్రెస్ వేకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూములు కోల్పోతున్న కొంతమంది రైతులు రహదారి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ రహదారి నిర్మాణంపై గుంటూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో నిరసన వ్యక్తమవుతోంది. రహదారి నిర్మాణానికి ఆపి ప్రస్తుతమున్న రహదారిని విస్తరించాలని రైతులు సూచిస్తున్నారు. అమరావతి అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇంతటి భారీ ప్రాజెక్టుపై అప్పుడే వ్యతిరేకత మొదలైంది. అమరావతితో రాయలసీమ జిల్లాలను అనుసంధానించేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. 2019 నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ఇప్పటికే పనులు ప్రారంభించారు. రహదారి పనులకు సంబంధించి గుంటూరు జిల్లాలో సర్వే పనులు చేపట్టారు. జిల్లాలోని 8 మండలాల్లోని 31 గ్రామాల నుంచి ఈ రహదారి వెళ్తుంది. నూజెండ్ల మండలంలోని తలార్లపల్లి, ములకలూరు, గొల్లపాలెం గ్రామాల్లో రైతులు సర్వే పనులను అడ్డుకున్నారు. సర్వే పనులు ప్రారంభం కాకముందే ఫిరంగిపురం, మేడికొండూరు మండలాల రైతులు రహదారికి అభ్యంతరం చెప్తున్నారు. గుంటూరులో రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు సమావేశం ఏర్పాటు చేసి రహదారి నిర్మాణాన్ని గట్టిగా వ్యతిరేకించారు. నాది 4.5 ఎకరం పోతుంది. దీనికోసం ప్రాణత్యాగమైనా చేస్తాం గానీ వీళ్ళకి మాత్రం భూములు మాత్రం ఇచ్చే ప్రశ్న లేదు. ఇది నా ఒక్క అభిప్రాయం కాదు, అందరి అభిప్రాయం ఇదే. అమరావతి అనంతపురం అనే ఎక్స్ప్రెస్ హైవే రూట్ ఒక పరిశీలన చేసి సర్వే చేస్తున్నారు. 660 అడుగులు వెడల్పును తీసుకుంటున్నారండి రోడ్డు. ప్రపంచంలో ఎక్కడ దాదాపు మేము వినలేదు. ఎక్కడ పెట్టినా కానీ 60 మీటర్లు, 65 మీటర్లు తీసుకున్నారు కానీ 200 మీటర్లు ఎక్కడా తీసుకోలేదండి. ఈ 660 అడుగు ఎందుకు తీసుకుంటున్నారు? మా ఊర్లో 284 ఎకరాలు పోతుందండి. అసలు ఇంకా ఆగమ్య గోచరం అండి. పిల్లలు ఎట్నో ఏందో మాకేం అర్థం కావట్లా. నాకున్నది 4 ఎకరాలు పోతుంది. అమరావతి బాహ్యవలయ రహదారి నుంచి గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల మీదుగా అనంతపురం వరకు 370 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు. 6 వరుసలుగా ఈ రహదారి నిర్మాణం జరగనుంది. ఈ రహదారి వల్ల రాయలసీమ వాసులు రాజధానికి చేరుకోవడం సులభమవుతుందని ప్రభుత్వం చెప్తోంది. అయితే 29,000 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు సాకారం కావాలంటే 26,700 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే మన జిల్లాలో 9 మండల్స్ నుంచి పోతుంది. ఇప్పుడు నూజెండ్ల మండల్లో 3 గ్రామంకి పెగ్ మార్కింగ్ అయిపోయింది. సర్వే పని కూడా మనం సైడ్ బై సైడ్ చేస్తున్నాము. సో ముందు నూజెండ్ల, వినుకొండ నెక్స్ట్ వీక్ వరకు అయిపోతుంది. దాని తర్వాత మనం పెదపల్లి నుంచి స్టార్ట్ చేస్తాము. సో యాజ్ పర్ టార్గెట్ మనకి ఫస్ట్ వీక్ మే వరకు పెగ్ మార్కింగ్ అట్లీస్ట్ ఎక్కడెక్కడ నుంచి పోతుంది అది మనం కంప్లీట్ చేస్తాము. నోటిఫికేషన్ కూడా సర్వే పని అయిన తర్వాత 1 వీక్ పడుతుంది మాక్సిమం. అమరావతి అనంతపురం ఎక్స్‌ప్రెస్ వేకు ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించి రహదారిని నిర్మించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.